హలో అండి. సమ్మర్ అయినా గూడా మా మొక్కలు చాలా పూలు పూస్తున్నాయి. ఈవినింగ్ అయ్యేటప్పటికి మాత్రం మొత్తం వాడిపోతున్నాయి గానీ, పూలైతే మాత్రం చాలా చక్కగా పూస్తున్నాయి. రీజన్ ఏంటంటే వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అనుకుంటున్నాను. కొంచెం స్ట్రెంత్ ఉన్నాయి. బానే పూస్తున్నాయి పూలు. కనకాంబరాలు, తర్వాత మల్లె మొగ్గలు, మల్లె చెట్లు చాలా చిన్న చిన్నగా ఉన్నా కూడా మొగ్గలు చాలా వస్తున్నాయి. టైం ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పువ్వులయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆకులు తీసేయడం. మొగ్గలైతే మాత్రం మంచిగా వస్తున్నాయి. అయితే నేను ఈ వీడియోలో ఏంటంటే, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి గదండీ! నా కంపోస్ట్ తయారు చేసుకునే 2 బిన్నులు కంప్లీట్‌గా నిండిపోయినాయి. అందుకని ఏం చేశానంటే, ఎండలు ఎక్కువొస్తున్నాయి గాబట్టి, మన బనానా పీల్స్, తర్వాత వెజిటబుల్ పీల్స్ ఇవన్నింటిని ఇంక కంపోస్ట్ బిన్నులో పెట్టకుండా, అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా యూజ్ చేయగా మిగిలినవి వీటన్నింటిని గూడా నేను ఎండకి ఎండబెట్టడం చేశానన్నమాట. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా ఎండిపోతున్నాయి కదా! మామూలుగా అయితే వాటిని అలా వదిలేస్తే ఈగలు, దోమలు అలా అన్నీ చేరతాయి. అంటే మనం క్యాప్ వేసేస్తే అంటే కంపోస్ట్ బిన్‌లో అయితే క్యాప్ పెట్టేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇందులో ఏంటంటే మనం అలా విడిగా ఉంచితే దోమలు, ఈగలు ఇలా అన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు ఉన్న ఎండకి అంత ప్రాబ్లమ్ లేదు. అందుకని అవి చాలా ఎండిపోతున్నాయన్నమాట. చూసారా? చూడగానే ఏంటో అనుకుంటారు మీరు. ఇవన్నీ గూడా వెజిటబుల్ పీల్సే. ఇంట్లో రెగ్యులర్‌గా బీట్రూటు, క్యారెట్ పీల్స్, నెక్స్ట్ బనానా పీల్స్ ఇవి చాలా రెగ్యులర్‌గా వస్తాయి ఇంట్లో. ఇంకా రిమైనింగ్ వెజిటబుల్స్ కామనే గదండీ! తర్వాత ఎగ్ షెల్స్ అయితే ఎండబెట్టి పౌడర్ చేస్తాను. ఈ రిమైనింగ్ వాటినైతే మాత్రం చాలా చక్కగా ఎండకి పెడుతున్నాను. ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం వీటిని ఇలా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఆల్మోస్ట్ పౌడర్ అయిపోయే పొజిషన్ ఒస్తది. ఇలా ఎండలో ఎండబెట్టడం వల్ల ఏంటంటే ఇవి ఎండిపోయి పౌడర్ ఫామ్‌లో కూడా అయిపోతున్నాయి. అప్పుడు మనం ఏదైనా టిన్‌లోకి వీటిని స్టోర్ చేసుకొని నెక్స్ట్ ప్లాంట్స్‌కి మట్టిని కొంచెం లూజ్ చేసి మన కంపోస్ట్ ఎలా అయితే ఇస్తామో అలానే ఇవి కూడా చక్కగా లేయర్ కింద వేసుకుంటే మనం వాటర్ పోసినప్పుడు స్లోగా రిలీజ్ అవుతాయి. ఈ పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇవన్నీ ప్లాంట్స్‌కి నెమ్మదిగా రిలీజ్ అవుతాయి. మనం వాటర్ మిలన్ చాలా ఎక్కువ తింటాం గదండీ! అన్నీ అంటే ఒకసారైతే లిక్విడ్ చేస్తున్నాను. ఇంకొకసారైతే మాత్రం కంప్లీట్‌గా ఎండబెట్టేస్తున్నాను. అవి ఎండిపోయిన తర్వాత కొన్ని మిగులుతాయి అంతే. చూడ్డానికి అన్నిగా కనిపిస్తున్నాయి గానీ, సో, ఇలా ఎండిపోయిన వాటన్నింటిని గూడా ఈ పీల్స్, ఆ పీల్స్ అని సెపరేషన్ లేకుండా అన్నింటిని కలిపి ఒక దాంట్లోనే పెడుతున్నాను. మళ్ళీ ఇలా కొత్తగా వచ్చిన వాటిని మళ్ళీ సెపరేట్‌గా యాడ్ చేసుకోవడం. సో, ఇలా చేయడం, దెన్ స్టోర్ చేయడం చాలా బావుంటదని అనుకుని స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ అయితే బానే ఉంది. ఖర్చు లేదు, ఏం లేదు. తీసుకెళ్ళి చక్కగా పైన ఎండబెట్టుకుంటే అయిపోయాయి. మాకైతే మాత్రం చాలా ఎక్కువున్నాయండి ఎండలు. బనానా పీల్స్ అయితే చిన్న చిన్న పీసెస్‌గా విరిగిపోతున్నాయి. వీటిని పౌడర్ గూడా చేయాల్సిన పని లేదనుకుంటా. చిన్న చిన్న ముక్కల కింద విడిపోతున్నాయి ఇవన్నీ. సో, ఇలా ఎండిపోయిన వాటిని మళ్ళీ వేరే టబ్‌లోకి పెట్టుకొని కొత్తవి మళ్ళీ ఎండబెట్టడం. ట్రై చేసి చూడండి. ఇది వర్కౌట్ అవుతది. నాకు తెలిసినంత వరకు చాలా ఈజీ గూడా. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈగలు, దోమలు ఇలాంటివేమీ మనల్ని డిస్టర్బ్ చెయ్యవు. సో, అవన్నీ ఎండిపోయినాయి కదండీ! వాటినన్నింటిని మళ్ళీ వేరే టబ్‌లోకేసుకొని మళ్ళీ కొత్తగా వచ్చిన వాటిని ఇలా ఈవెన్ బనానా పీల్స్ కూడా అలానే ఎండబెడుతున్నాను నేను. వీటన్నింటిని ఒక టిన్‌లో స్టోర్ చేసుకుంటే మన ప్లాంట్స్‌కి మంచి ఫీస్ట్. చక్కగా హెల్తీగా గ్రోత్ ఉంటది మన ప్లాంట్స్‌కి. సో, ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అనిపించింది నాకు. జస్ట్ వెజిటబుల్ పీల్స్‌ని అలా చేయడమే కదా! ఇవి ఇలా అయ్యేటప్పటికి నా కంపోస్ట్‌లు రెడీ అయిపోతాయి. మళ్ళీ రెగ్యులర్
ప్రాసెస్. కంపోస్ట్ బిన్‌లోకి యాడ్ చేసుకుంటాను ఇవన్నీ.